ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజును కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే హెబ్రీయులకు పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఈ లోకంలో యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాలు ఎంతో మంది విశ్వాసులు చూసి ఉన్నారు, వాళ్ళ కళ్ళారా చూసి ఉన్నారు. కుంటు వాళ్ళని బాగు చేశాడు, గుడ్డు వాళ్ళని బాగు చేశాడు. మరి లోకంలో చనిపోయిన వాళ్ళను కూడా దేవుడు లేవనెత్తిన వాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చేసిన సువార్తను, యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యాలను చూసిన వాళ్ళు ఎంతో మంది ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన ఒక్కడే తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న పాపాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చిన గొర్రె పిల్ల అని ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన నామంలో నమ్మి బాప్తిసం పొంది ఆయన రాకడ కొరకు సిద్ధపడగలిగి, ఆయన రాకడ సమయాన్ని కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. ఈ లోకంలో దేవుని బట్టి వాళ్ళు ఎంతగానో అతిశయిస్తూ ఉన్నారు, దేవుని బట్టి ఎంతగానో వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. ఇదిగో ఈ లోకంలో నాకు దేవుడు ఒక్కడే సహాయకుడు, నేను భయపడను, ఏ నరమాత్రుడు కూడా నాకు ఏం చేయగలుగుతాడని ఎంతగానో ధైర్యంతో, ఎంతో విశ్వాసంతో ఆ రోజున ప్రజలందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. విశ్వాసులు మాట్లాడుతున్నారు ఈ మాట. కాబట్టి దేవుడు నాకు సహాయకుడు, నేను భయపడను, ఏ నరమాత్రుడు నాకేం చేయగలుగుతారని ఎంతగానో మాట్లాడుతూ ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మనము కూడా మన జీవితంలో ఉన్న డబ్బు, సంపద, ఆస్తి, ఈ లోకంలో మనకు మంచి జాబులు, ఈ లోకంలో మనకున్న దాన్ని బట్టి కూడా మనం అతిశయించి మనం ఒక్కొక్కసారి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటాం. మనకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి మనం ఎంతగానో ఘనంగా మాట్లాడుతూ ఉంటాం. నేను గొప్పవాడిని, నాకెంత డబ్బు ఉంది, నాకెంత సంపద ఉంది, నాకెంత ఆస్తి ఉన్నది, నాకు ఈ జాబ్ ఉన్నది, నేను ఎంత పొజిషన్ లో ఉన్నాను జాబ్ లో అని మనకున్న దాన్ని బట్టి మనం ఎంతగానో గర్వంగా మాట్లాడుతూ, ఎంతగానో మన గురించి మనం అతిశయించుకుంటాం, మన గురించి మనం ఎంతగానో గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ లోకంలో మన గురించి మనం మాట్లాడుకోవడం వల్ల ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా దేవుణ్ణి గణపరచాలని, దేవుణ్ణి మహింపరచాలని దేవుడి లోకంలో ఒక మనిషిని ఒక మట్టి బొమ్మలాగా చేసుకుని ఆ మట్టి బొమ్మకి జీవాన్ని ఇచ్చి ఈ రోజుని లోకానికి తీసుకొచ్చి ఉన్నవాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు వల్ల దేవుడు ఆయన మహిం పొందుకోవాలని, ప్రతి మానవుడు కూడా ఆయన మహింపరచాలని, ఆయన్ని గణపరచాలని, ఆయన యందు మనం అతిశయించాలని ఈ లోకంలో ప్రతి మానవుడు కొరకు ఆయన ఎంతగానో తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు యేసుక్రీస్తు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మనకు ఉన్న దేని బట్టి కూడా మనం అతిశయించకూడదు. ఈ లోకంలో దేని బట్టి నువ్వు అతిశయిస్తూ ఉంటే దాని వల్ల నీకు తెలియకుండానే నువ్వు కీడు తెచ్చుకుంటూ ఉంటావు. ఈ లోకంలో మన గురించి మనం గణపరుచుకుంటూ ఉంటే నీకు తెలియకుండానే నీకు గర్వం అనేది వస్తూ ఉంటుంది. ఆ గర్వం అనేది ఏమాత్రం కూడా దేవుడి దగ్గర నువ్వు నిలబడలేవు, దేవుని ప్రేమ చూడలేవు, దేవుని శక్తిని చూడలేవు. తండ్రి ఒక మాట అంటాడు, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను అని అంటాడు. కాబట్టి మనం చేసే ప్రతి పనులు, మనం ఎంత హెచ్చించబడినా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా కూడా దేవుడి చిన్న కృపను బట్టి ఈ రోజు నేను ఈ స్థితిలో కలిగి ఉన్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నాకు ఈ జాబ్ ఇచ్చి ఉన్నాడు, దేవుడు ఈ విధంగా నాకు ఎంత సంపద, ఎంత ఆస్తి ఇచ్చి ఉన్నాడు, దేవుడి వల్ల నాకు ఈ కృప, దేవుని వల్ల ఈ దీవెన, దేవుని వల్ల నాకు ఈ స్థితి అని మనం దేవుని మహింపరచాలి. దేవుని బట్టి మనం అతిశయించాలి తప్ప మన సొంత జ్ఞానాలు, మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులతో మనకున్న దాన్ని బట్టి మనం అల్లచిల్లరగా మాట్లాడకుండా, విచ్చలవిడిగా మాట్లాడకుండా దేవుని బట్టి అతిశయించాలని ఈ రోజున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళకున్న డబ్బు, సంపదను బట్టి విచ్చలవిడిగా మాట్లాడి నశించిపోతూ ఉంటారు. మనందరూ కూడా గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఒక రోజున మరణించాల్సినది. మరణించిన తర్వాత ఈ లోకంలో దేవుణ్ణి ఎవరైతే గణపరుస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరిస్తారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే రేపు గొప్ప పొజిషన్ లో దేవుడి దగ్గర నిలబడగలుగుతారు. రేపు పరలోక రాజ్యంలో దేవుడు మనల్ని గొప్పగా నిలబెట్టాలని, గొప్ప స్థాయిలో ఉండాలని ఈ రోజున ఈ లోకంలో ఆయన కఠినమైన వేదన అనుభవించి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఆయన నమ్మి ఆయన ఆలోచనలు గ్రహించిన మనం ఈ లోకంలో ఎప్పుడు కూడా దేవుని బట్టి మనం సంతోషించాలి తప్ప
ఈ లోకంలో మనకున్న ఘనతలు, ఈ లోకంలో ఉన్న డబ్బు, సంపద, మనకున్న పొజిషన్ బట్టి మనం వెళ్తూ ఉంటే మనం తెలియకుండానే గర్వం తెచ్చుకుంటాం. తెలియకుండానే దేవుడికి దూరం అయిపోతూ ఉంటాం. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, కాబట్టి ఈ లోకంలో డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు ఎవరైనా కూడా మరి చనిపోయిన తర్వాత ఒకటే రూట్ లో వెళ్ళాలి. అందరికీ కూడా ఒకటే రూటు, అందరికీ కూడా ఒకటే జడ్జిమెంట్. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒకటే తీర్పు ఉంటుంది. కాబట్టి ఆ రోజున డబ్బు, సంపద, ఆస్తి, పేరు ఏది కూడా పనికిరాదు దేవుడి దగ్గర. దేవుడు అందరిని కూడా ఒకేలాగా చూస్తున్నాడు. అందరిని ఒకలాగానే ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి డబ్బున్న వాళ్ళకి ఈ తీర్పు, డబ్బు లేని వాళ్ళకి ఈ తీర్పు అనేది ఏమీ లేదు. ఎవరైతే ఆయన ఆజ్ఞలను నమ్ముతారో, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన బట్టి అతిశయించి ఆయన గణపరుస్తూ ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని ముందు పెట్టి ముందుకు జీవితాన్ని జీవిస్తారో దాన్ని బట్టి వాళ్ళకి చాలా విలువలు ఉంటాయని ఈ విషయాలన్నీ కూడా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుడు గణపరిచినప్పుడు దేవుడు మనల్ని కూడా గణపరుస్తానని ఎంతగానో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా మన దేవుని బట్టి, దేవుడు మనకు సహాయకుడు, దేవుని బట్టి మనం అతిశయించాలని ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి, ఈ ఆలోచన బట్టి మరి దేవునికి ఒక చిన్న దేవుడికి కృతజ్ఞత తెలియపరుచుకుని మనం ఇంకేమైనా విషయాలు మరి తప్పిపోయి ఉంటే, ఇంకేదైనా విషయాలు మరి దేవుడి దగ్గర నిలబడలేని స్థితిలో కలిగి ఉంటే ఈ వాక్యాన్ని బట్టి, ఈ ఆలోచన బట్టి మనం కూడా సరిదిద్దుకుని దేవుడి దగ్గరికి వద్దాం. దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఎప్పుడు కూడా మనం తెలియక తప్పు చేస్తే దేవుడు ఎప్పుడు కూడా క్షమిస్తూ ఉంటాడు. కాబట్టి తెలిసి ఎప్పుడు కూడా మనం తప్పు చేయడానికి ఇష్టపడద్దు. ఎందుకంటే తెలిసి తప్పు చేస్తే చాలా కఠినమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి ఈ మాటను మన హృదయం పెట్టుకుని దేవునికి మరి కృతజ్ఞత తెలియపరుచుకుని మనం ఇంకేమైనా విషయాల్లో తప్పిపోయి ఉంటే దాన్ని బట్టి క్షమాపణ కోరుకుని మనం ముందుకు వెళదాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ కొందనాలు, శృతులు, స్తోత్రాలు ప్రభా. బ్రతుకో తండ్రి, లోకలు ఉన్నన్ని రోజులు ప్రభా నిన్ను బట్టి తండ్రి మేము ఎంతగానో అతిశయించి, నిన్ను బట్టి తండ్రి ఎంతగానో మేము సంతోషంగా ఉండే విధంగా, నిన్ను బట్టి తండ్రి అయినా ఈ లోకలు వచ్చే బాధలు కానీ, ఇబ్బందులు కానీ, కష్టాలు బట్టి కూడా మేము భయపడకుండా నిలబడే విధంగా మమ్మల్ని కూడా తండ్రి ఈ విధంగా ధైర్యపరిచి, నడిపించి, ఆదరించి సహాయం చేయమని నిన్ను కోరుకుని ఉన్నా. బ్రతుకో తండ్రి, ఈ వాక్యాన్ని బట్టి తండ్రి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి, బ్రతుకో తండ్రి నాయన ఈ లోకంలో నీ భక్తులు, నీ యందు విశ్వసించిన విశ్వాసులు ప్రభా నిన్ను బట్టి అతిశయించి ఎంతగానో గణపరిచి, ఈ లోకంలో ఏ నరమాతులు కూడా మమ్మల్ని ఏం చేయగలుగుతాడని ఎంతగానో తండ్రి ఘనంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రభా నీ విశ్వాసం. అలాగే మమ్మల్ని కూడా మరి ఎదుగో తండ్రి ఈ వీడియో చూస్తున్న నా సహోదరి, నా సహోదరులు కూడా తండ్రి మేము కూడా తండ్రి నాయన ఈ లోకంలో ఇంకేమైనా విషయాల్లో ప్రభా మేము పడిపోయి ఉంటే, ఈ లోకంలో మాకున్న డబ్బు, సంపద, ఆస్తిని బట్టి తండ్రి మేము కూడా తండ్రి గర్వపడుతూ మరి తండ్రి నిన్ను మర్చిపోయి తండ్రి నాయన మాకున్న పొజిషన్ బట్టి తండ్రి జీవితాన్ని జీవించి నీకు దూరం అయిపోయి ఉంటే ప్రభా బ్రతుకో తండ్రి ఈ వాక్యాన్ని బట్టి తండ్రి మేము కూడా గ్రహించి జ్ఞానం కలిగి బ్రతుకో తండ్రి నీ యందు అతిశయించి, నీ యందు తండ్రి నిన్ను గణపరిచే వాళ్ళగా, నీకు మహిమకరంగా జీవించే వాళ్ళగా తండ్రి మమ్మల్ని బలపరిచి, నడిపించి, ఆదరించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నా. బ్రతుకో తండ్రి రాబోయే రోజుల్లో ప్రభా నీ వాక్యాన్ని బట్టి అనుసరించి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు తండ్రి ఓర్పు కలిగి, సహనం కలిగి, నెమ్మది కలిగి ముందుకు వెళ్లే బిడ్డలుగా తండ్రి నన్ను, నా సహోదరి, నా సహోదరులందరూ కూడా తండ్రి అభిషేకించి ముందుకు నడిపించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. ప్రతిరోజు కూడా తండ్రి ఒక మాట తెలియపరుస్తూ మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ తండ్రి మరి అదుగో తండ్రి నాయన నీ వాక్యాన్ని బట్టి అనుసరించి జీవితాన్ని జీవించే బిడ్డలుగా ప్రతిరోజు కూడా ముందుకు నడిపిస్తున్న దాన్ని బట్టి కూడా నీకు వందనాలు. బ్రతుకో తండ్రి నీ చిత్తం అయితే ప్రభావ మళ్ళీ రేపు ఉదయ కాలం వరకు తండ్రి మళ్ళీ నీ కాళ్ళ దగ్గరికి నీ కాళ్ళ దగ్గరికి వచ్చేంత వరకు తండ్రి మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకుని కాచి కాపాడి బలపరిచి నడిపించి ఆదరించమని నేను కోరుకుని ఉన్నా. బ్రతుకు తండ్రి చిన్న ప్రార్థన నీ సన్నిధిలో చేర్చి నడిపించమని కోరుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వేడుకున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి మనందరం కూడా మన దేవుని యందు అతిశయపడదాం. ఈ లోకంలో దేని గురించి మనం పరిగెత్తు, దేని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఒక్కడే చాలు. దేవుడు ఒక్కడే మనకు సహాయకుడు. దేవుడు ఒక్కడే మన పరిస్థితులు ఏ విధంగా మార్చగలుగుతాడు. చీకటైన బ్రతుకుని సుందరంగా కూడా మార్చగలుగుతాడు. కాబట్టి ఈ లోకంలో ఆయన మీద ఆధారపడిన బిడ్డలకి ఏది కూడా తక్కువ చేయడు. ఏ నిమిషానికి ఏది కావాలో, ఏ సెకండ్కి ఏది కావాలో దేవుడు అన్ని కూడా మనకి సహాయం చేస్తాడు. మనం ఆయన మహింపరుద్దాం, ఆయన ఘనపరుద్దాం. ఆయన ఈ లోకంలో ప్రతి మానవుడిని కూడా సృష్టించుకున్నది మన ద్వారా ఆయన మహిం పొందుకోవాలని. కాబట్టి మనం ఆయన మహింపరిచే విధంగా ఉన్నాం. మన వల్ల ఆయనకి బాధకరమైన స్థితిలో మనం వెళ్ళకూడదని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, మరి ఈ మాటను మరి ఈ వీడియోని మరి నీ స్నేహితులందరితో కూడా షేర్ చేస్తున్నామని అనుకుంటున్నాను ప్రతిరోజు కూడా. కాబట్టి షేర్ చేద్దాం. ప్రతి ఒక్కరికి కూడా మరి దేవుని మాట అవసరం ఉంది. ప్రతి మనుషులు కూడా ఈ రోజున ఈ లోకంలో ఎంతో మంది దేవుని వదిలేసి తప్పిపోయి జీవితాన్ని నశించిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. కాబట్టి మనకి సాధ్యమైనది దేవుడు మనకి ఇచ్చిన యోగ్యత, దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటను బట్టి మనం కూడా మన ఫ్రెండ్స్ కి, మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా
ఈ వాక్యాన్ని షేర్ చేద్దాం, వాళ్ళకు కూడా ధైర్యమైన మాటని అందిద్దాం. నువ్వు నేను దేవుడి పనిలో మరి ఒక దేవుని పనిలో కలిసి పనిచేయాలని ఈ రోజు నా దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమె